తంబళ్ళపల్లి ఇస్తానందని. తంబళ్ళపల్లి ఆయన చాలా ఏళ్ల నుంచి అక్కడ డిపాజిట్లు చాలా సార్లు వచ్చింది బీజేపీకి అక్కడ. అది ఇస్తానికి చంద్రబాబు సిద్ధమయ్యారని, కానీ పురంధేశ్వరి ఉంగుటూరు సీట్ అడుగుతోందని, ఎవరైతే తపనా చౌదరి కోసం ఉంగుటూరు సీట్ అడుగుతోంది అన్నటువంటి మాట వినబడుతుంది. ఆయన ఎంపీకే కదా, ఎంపీ ట్రై చేశాడు, లేదు కదా, అందుకని ఉంగుటూరు ఎమ్మెల్యే అన్న ఇవ్వమని. అంటే దానికి అంగీకరిస్తాడైనా చంద్రబాబు గారు? అదే తంబళ్ళపల్లి ఇస్తారో ఇది ఇస్తారో ఏదో ఒకటైతే మార్పు ఉంటుందట. అంటే ఇచ్చిన 10 స్థానాల్లో మార్పులు మొదలు పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున రఘురామకృష్ణరాజు గారు కూడా నాకు నరసాపురం ఎంపీ సీట్ కావాలని అడగచ్చు కదా. అదే అడుగుతారు. పరిపూర్ణానంద స్వామి కూడా హిందూపురం అడగచ్చు. మొన్నటి వరకు అంటే అన్ని చెయ్యరు, ఒకటి వరకు ఆగొచ్చు. రఘురామకృష్ణరాజు గారికి డిసైడ్ అయ్యిందా సీటు, లేదంటే ఇంకా డిసైడ్ చెయ్యాలా? ఆయన మాత్రం తిరిగేస్తున్నారు. నరసాపురం ఉండి అడిగారండి, అదే నరసాపురం అడిగారు, లేదన్నాక ఉండి అన్నారు. అవును, కాబట్టి ఆయనది ఉండి దగ్గరే కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఆయన ప్రచారం చేసేసుకుంటున్నారు అక్కడ. అభ్యర్థి వీళ్ళ టీడీపీ అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నాడు, రెబల్ అలా కలబుడిసి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరు ప్రచారం చేసిన సైకిల్ కే చేస్తున్నారు కదా, పోయేదేముంది. అదే ఈయనకే కలిసి ముగ్గురు సైకిల్ గా ఓటేయమన్నారు, బీఫామ్ ఎవరికి వస్తే వాళ్ళ చేతి సైకిల్ వెళ్తుంది అంతే. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఇంకా తెలుగుదేశం పార్టీలో కావాలనే క్రియేట్ చేస్తున్నారా? వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఇంకా నోటిఫికేషన్ వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతా ఉంటుంది. చెప్పాను కదా, వాళ్ళ